గాయ్స్ ఇప్పుడు నేను బిర్యానీ చేస్తున్నాను అండ్ ప్రాన్స్ కర్రీ అనమాట. బిర్యానీలోకి అయితే చూడండి బిర్యానీ సరుకులన్నీ వేసాను స్టార్టింగ్. గాయ్స్ ఇది చూడండి ఇలా ఫ్రై చేయాలి ప్రాన్స్ని. కనిపిస్తుంది మీకు రొయ్యలు మంచిగా డీప్ వాటర్ వస్తుంది కదా దాంట్లో, ఆ వాటర్ అంతా వస్తుంది చూడండి. ఓకే గాయ్స్ ఇవన్నీ చూడండి బిర్యానీ సామాను, అదే బిర్యానీ ఆకు, ఇలా స్పైసెస్ అన్నీ వేసేసాము. ఓకే నేనైతే కొన్ని 2-3 ఎండుమిరపకాయలు కూడా వేసాను, ఎందుకంటే నేను కారం యాడ్ చేయట్లేదు. ఓకే ఇప్పుడు ఆనియన్స్, చాప్డ్ ఆనియన్స్ చూడండి. నేనైతే 1.5 వేసాను ఆనియన్, కొంచెం సరిపోతుంది అన్నట్టు కర్రీకి, దానికి కలిపి 4. మీకు కావాల్సినవి మీరు వేసుకోవచ్చు. అండ్ టొమాటోస్ ఇవి కూడా చాప్ చేసేసాను, అంటే నేను కొంచెం టొమాటో రైస్లా చేస్తున్నాను అనమాట, బిర్యానీలా కాదు. అండ్ ఇది వచ్చేసి టొమాటో ప్యూరీ, ఇక్కడ దొరుకుతుంది, మనకి దొరుకుతుందో లేదో తెలియదు, మనకి ఇక్కడైతే ఇది దొరుకుతుంది. సో నేను ఇది కూడా వేస్తున్నాను అనమాట. టొమాటో రైస్ కదా, కొంచెం ఇది ఎక్కువ ఉంటే బాగుంటుందని చెప్పి వేసేస్తున్నాను. మంచిగా ఇలా మిక్స్ చేసేస్తున్నా, కొంచెం మగ్గాలి ఇది. ఓకే గాయస్ నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది ఫ్రెష్గా చేసుకున్నాను అనమాట. నేను ఇది ఒక 2 స్పూన్స్ వేసాను. ఓకే గాయస్ ఇప్పుడు జీరా పౌడర్ వేస్తున్నాను దీంట్లో. ఓకే అండ్ కోరియాండర్ పౌడర్, ధనియాల పొడి అండ్ గరం మసాలా ఎక్కువైనా, ఎందుకంటే బాగా స్పైసీ వస్తుందేమో. యాక్చువల్లీ నేను మీకు ప్యాకెట్స్తో వేయడం వల్ల మీకు అలా అనిపిస్తుంది, బట్ స్పూన్తో అయితే కరెక్ట్ మెజర్మెంట్స్ అనమాట. అండ్ దిస్ బిర్యానీ మసాలా, ఇది నేను ఇండియా నుంచి తెచ్చాను, ఇది ఈస్టర్న్. ఓకే అండ్ అయిపోయిందా, ఇప్పుడు ప్రాన్స్ కూడా అవుతున్నాయి చూడండి. ఇది కూడా అయిపోయింది ఆల్మోస్ట్, కొంచెం అయితే అయిపోయినట్టే. అండ్ ఇది కూడా ఇది మంచిగా మిక్స్ చేసుకుందాం కలిసేలాగా. గైస్ ఇగో చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి, ఇంకొంచెం సేపు మగ్గనిద్దాం, ఎందుకంటే ఆనియన్స్ అవి బాగా ఫ్లేవర్ వస్తుంది అప్పుడు. ప్రాన్స్ కూడా అవుతున్నాయి చూడండి కొంచెం ఇలా. యాక్చువల్లీ కొంతమంది అల్లం వెల్లుల్లిపాయ ఇంకా అన్నీ వేసుకుంటారు ముందే ఫ్రై చేసినప్పుడు, బట్ నేను అవి ఏం వేయలేదు, జస్ట్ ఆయిల్ కొంచెం నీ వాసన అది పోతుంది అని చెప్పి ఆయిల్లో చేస్తున్నాను అంతే. మీరు కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. ఓకే గైస్ అన్నీ వేసాను, సాల్ట్ మాత్రం మర్చిపోయాను చూడండి. సాల్ట్ మస్ట్ అండ్ షుడ్, లేకపోతే అసలు తినలేము మనం. సాల్ట్ కూడా వేసాను ఇప్పుడు. గైస్ చూసారా, ఇప్పుడు వాటర్ పోసుకోండి చక్కగా. నేను కొన్నే పోసాను, ఎందుకంటే రైస్ వాటర్ కూడా ఉంటాయి కదా, అవి కరెక్ట్గా సరిపోతాయి అప్పుడు. ఇప్పుడు ఈ మిక్చర్లో ఈ కర్రీ దాంట్లో వాటర్ పోసేసి రైస్ నానబెట్టాను నేను. ఇది బాస్మతి రైస్, నాకు ఇక్కడ ఇండియా గేట్ దొరుకుతుంది. అండ్ ఇక్కడ పుదీనా అవి దొరకవు, నాకు కష్టం, మళ్ళీ ఇండియన్ స్టోర్కి వెళ్ళాలి, ఇంకా వెళ్ళే ఓపిక లేదు. సో పుదీనా అది వేయలేదు, మీరు పుదీనా కొత్తిమీర అది వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే పుదీనా వేయలేదు. గ్యాస్ ఇదిగో చూసారుగా ఇలా వాటర్ పోసేసాను. యాక్చువల్లీ కుక్కర్లో పెట్టుకోవచ్చు, కానీ నేను కుక్కర్ ఎక్కువ యూజ్ చేయను, నాకు భయం అనమాట. సో ఇలా చేసేసాను, రైస్ వాటర్ ఎక్కువసాను. ఇంక ఇది అయిపోయినట్టే, మనం వదిలేదా. ఇగో ఇక్కడ చూడండి ప్రాన్స్ ఇలా వచ్చినాయి చూసారా, గోల్డెన్ బ్రౌన్లో. ఇంక ఇలా వచ్చాక తీసేసుకోవచ్చు. ఓకే గ్యాస్ ఆ ఆయిల్లోనే
కొంచెం ఒక లవంగ మొగ్గ, దాల్చిన చెక్క అండ్ ఇలాచీ వేసాను అదే ఆయిల్లో. ఆల్రెడీ ప్రాన్స్ డీప్ ఫ్రై చేసేసి తీసేసాను నేను బౌల్లో కదా. ఇప్పుడు ఇది కొంచెం వేగాక గ్యాస్ అదిగో ఇవి కొంచెం రెడ్డిష్ వచ్చినాయి కదా చూడండి గాయస్. అగో ప్రాన్స్ కర్రీ కోసం ఆనియన్స్ అనమాట, చాప్డ్ ఆనియన్స్. ఇది మగ్గాలి. 2 పచ్చిమిరపకాయలు కూడా వేసాను నేను. గాయస్ ఇగో ఆనియన్స్ బాగా మగ్గాక టొమాటో వేసాను, లేకపోతే మగ్గదు అనమాట ఆనియన్స్ కూడా. సో టొమాటో గాయస్ ఇది చూడండి ఇలా అయ్యింది కదా. టొమాటో కూడా మగ్గాలి, మగ్గకపోతే మళ్ళీ బాగోదు. ఈ టొమాటో కూడా మగ్గాక ఇప్పుడు దీంట్లో మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం. సాల్ట్, నేనైతే ఇక్కడ పింక్ సాల్ట్ వాడతాను, ఇక్కడ దొరుకుతుంది సాల్ట్. ఆల్రెడీ ప్రాన్స్లో కొంచెం ఉంటుంది కాబట్టి కొంచెం వేసాను, ఎక్కువ వేయలేదు. అండ్ పసుపు అండ్ గరం మసాలా. ఈ పిల్లేంటి ఇలా వేస్తుంది అనుకోద్దు, ఎందుకంటే నేను మొన్నే వచ్చాను కదా, నేను ఇంట్లో బాక్సెస్ అవి కొనుక్కోలేదు, ఈయన కొనలేదు, సో నేను కొనలేదు. సో ఇలానే ప్యాకెట్స్లో యూజ్ చేస్తున్నాను అప్పటి వరకు. గరం మసాలా అండ్ దిస్ కొరియాండర్ పౌడర్, ఇది జీలకర్ర, జీరా పౌడర్, సాల్ట్ వేసేస్తాను, అన్నీ వేసేస్తాను. ఇదో చూడండి కొంచెం ఇలా చేసి ఓకే. దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. సో 2 minutes ఇలా ఉంచి తర్వాత మనం ప్రాన్స్ వేసేసుకుందాం. గైస్ ఇప్పుడు ఇగో ప్రాన్స్ ఇందాక మనం వేసుకున్నాం కదా, అది వేసేసుకుందాం. ఇంకా కొంచెం ఆయిల్ ఉంది. ఓకే, ప్రాన్స్ వేసుకొని ఇప్పుడు కారము, ఇక్కడైతే అసలు నేను కారమే చూడలేదు, నేను ఇండియా నుంచి తీసుకొచ్చాను. ఇక్కడ అసలు కారం అనేది నేను ఇప్పటివరకు చూడలేదు అనమాట. కారం ఎక్కువ వేయట్లేదు కొంచెం, ఎందుకంటే తినకూడదు కదా అని. ఓకే, చక్కగా దీన్ని ఇలా మిక్స్ చేసుకున్నాం. చూడండి ప్రాన్స్ ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి ఈజీగా అవుతుంది. ఇప్పుడు కొంచెం నీట్ వాసన కూడా, అది ఎందుకంటే ఇక్కడ ఫ్రోజన్ ఫుడ్ కదా, కొంచెం స్మెల్ వస్తుంటుంది, అది రాకుండా నేను ముందే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ వాటర్, అయిపోయినట్టే. ఇప్పుడు ఈ వాటర్ అన్నీ మంచిగా మగ్గేదాకా ఉంచితే ఇంకా కర్రీ ఫినిష్ అన్నమాట. ఓకే, ఇది ఆల్రెడీ బిర్యానీ కూడా అయిపోతుంది. దీన్ని కొంచెం స్టీమ్ అవుతుందని చెప్పేసి మూత పెట్టేసి ఉంచాను. గాయస్ యాక్చువల్లీ నేను మీకు చెప్పడం మర్చిపోయాను, కరివేపాకు వేయడం మర్చిపోయాను నేను. మనకు కరివేపాకు దొరుకుతుంది, నేను కరివేపాకు పొడి చెప్పాను చాలా టైమ్స్, అది వేసుకుంటున్నాను. బట్ మీరైతే కరివేపాకు దొరుకుతుంది కదా, స్టార్టింగే కరివేపాకు వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది. యాక్చువల్లీ నేను పెళ్ళి అవ్వక ముందు ఓన్లీ 1 memberకే వండేదాన్ని, ఒక్కరికే. సో ఆ ఒక్కరికి వండడం వల్ల నాకు ఎక్కువ మందికి వండడం అది క్వాంటిటీ తెలియదు. ఇప్పుడు కొంచెం అలవాటైందన్నమాట. ఇది మొత్తం ఆయిల్ పైకి వచ్చి మొత్తం కర్రీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా ఉంచేయాలి. అదో బిర్యానీ కూడా అయిపోయినట్టే ఆల్మోస్ట్. కొంచెం మగ్గితే సరిపోతుంది బిర్యానీ కూడా. గాయస్ చూడండి, ఇక అయిపోయింది కర్రీ, ఇంకా కన్సిస్టెన్సీ మనకు తెలుస్తుంది. చూడండి చక్కగా అయిపోయింది, ఇలా వచ్చేసింది ప్రాన్స్ కర్రీ.
కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నాకు చెప్పాను కదా కొత్తిమీర లేదు ఇక్కడ దొరకలేదని, సో వేయలేదు. అండ్ బిర్యానీ కూడా అయిపోయింది, చాలా బాగా వచ్చింది. అండ్ గాయస్ చూడండి అయిపోయింది, ఎంత చక్కగా వచ్చిందో ప్రాన్స్. కొంచెం ఇలా లెమన్స్ వేస్ట్ చేసుకొని పిండుకుంటే సూపర్ ఉంటుంది. అండ్ ఆనియన్స్ ఎప్పుడు మా ఆయన చెప్తుండేవారు సూపర్ చేస్తావు బజ్జీలు అవి అని. సో అలా అనమాట గాయస్, నిజంగా చెప్తున్నాను ఆసమ్ అనమాట, చాలా బాగా వచ్చింది. చూడండి ఇక్కడ ప్రాన్స్ అసలు ఉడకవు, ఫ్రోజన్ కదా, కానీ నేను చేశాను కదా అంటే కొంచెంసేపు ఎక్కువసేపు ఫ్రై చేయించాలా కదా, నిజంగా అన్నీ సాల్ట్ కారం అన్ని ఫ్లేవర్స్ ఆసమ్ అనమాట. ట్రై చేయండి చాలు.